పేరు అనంత శివరావు. నేను ఈ ఊర్లో చిన్న రైతుని. దయచేసి మమ్మల్ని ఫస్ట్ నేను కోరుకునేది ఏంటంటే, మమ్మల్ని ఏ రాజకీయ పార్టీగా మమ్మల్ని పరిగణించొద్దు. మీరు మాకు ఎవరు సహాయం చేస్తారంటే మేము వాళ్ళ వెనక వస్తానికి సిద్ధంగా ఉంటాం. మమ్మల్ని ఏ రాజకీయ పార్టీతో మమ్మల్ని లింక్ పెట్టొద్దు, ఇది చేయొద్దు. ఫస్ట్ మేము ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాకు ఓకే, మాకు ఏదో మా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో తప్ప మాకు వేరే ఏం లేదు. మేము ఇక్కడ ఏదో దీన్ని డెవలప్మెంట్ ఆపుకోవాలనో లేకపోతే ఏం లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఫస్ట్ నేను చెప్పే విషయం. ఇక అంతకన్నా ఎందుకంటే ఈ 4 ఊళ్ళో ఎందుకు ఇవ్వట్లేదు, ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమర్రు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వం కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము సిటీకి దగ్గరగా ఉన్నాం. చిన్న భూమి అయినా సరే మా బతుకుల మతికి మేము శుభ్రంగా బతుకగలుగుతున్నాం అనే ఉద్దేశం. అది మా కాన్సెప్ట్ ఫస్ట్. అంటే ఉన్న 29 గ్రామాల్లో రైతు అనేవాడు లేకుండా చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు లేడు. ఇప్పుడు నేనేం చేయాలి? నా భూమి ఇస్తాను, నేనేం చేయను? నేనేం చేయడానికి లేదు. నేను ఖాళీగా ఉండాలి. నేనేం చేయడానికి నాకు అవకాశం లేదు. నాకు వస్తా 1 కోటి రూపాయలు డబ్బులుంటే ఎటుపోతాయి, వెళ్ళిపోతాయి, ఖర్చు వెళ్ళిపోతాయి. ఏదో తాతల ముత్తాతల నాటి భూములు కాబట్టి ఉన్నాయి, వాళ్ళు ఏదో మేము బతుకుతున్నాం. డబ్బుల్ని అన్ని రోజులు కాపాడలేము, అవి ఉండవు. మనకు ఆటోమేటిక్గా ఏదో ఖర్చు వస్తుంది, ఖర్చు అయిపోద్ది. కాబట్టి మమ్మల్ని సీడ్ యాక్సిస్కి కొంతమంది రైతులు, నేను సీడ్ యాక్సిస్లో ఇచ్చిన రైతులు, నాకు కూడా నా బెనిఫిట్ రాకుండానే నా మోటార్ కట్ చేశారు. మొన్న నా మోటార్ కట్ చేయడం జరిగింది. నాకు ఇవ్వాల్సిన బెనిఫిట్ ఇచ్చిన తర్వాత చేస్తా అన్న డీసీ గారు నాకు చెప్పకుండా కాంట్రాక్టర్కి కట్ చేయమన్నాడంట. నేను అనుకోకుండా ఆ టైంకి వెళ్తే ఏంటి కట్ చేస్తున్నాను, డీసీ గారు కట్ చేయమన్నాడు అంటాడు. అదేంటి సార్ డీసీ గారు అంటే నేను చెప్పలేదని ఆయన అంటాడు. మళ్ళీ ఇట్లాగ ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే పండించుకునే భూమిని కూడా ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, నాకు అటు తూర్పు వైపున 5 అడుగులు మెరకదోలేరు, పడమర వైపున 5 అడుగులు మెరకదో. ఇప్పుడు వర్షం వస్తే నా భూమిలో నేను పండించుకోవడానికి నా నీళ్ళు ఎటుపోవు. నా పొలంలో నీళ్ళు నా పొలంలోనే ఉంటాయి. కాబట్టి ఇలాగైనా కొంత ఇబ్బంది పెడితే వీళ్ళు ఇస్తారన్న ఉద్దేశమో మరి ఏంటో తెలియదు. కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ సీడ్ యాక్సిస్ రోడ్ ఏదో మేము ఇస్తానని కొంత ఒప్పుకున్నాము, రైటో తప్పు ఒప్పుకున్నాము, అంతవరకు తీసుకొని మా భూములను మాకు వదిలేస్తే మా హ్యాపీగా మా జీవితాలు మేము గడుపుతాము, మా లైఫ్లు డిస్టర్బ్ చేయొద్దు అనేది మా ఊరి రైతుల యొక్క కోరిక. దయచేసి దీన్ని అందరూ మీడియా ద్వారా ప్రభుత్వానికి కానీ పెద్దలకు కానీ దీన్ని కన్వే చేయండి. అది నా ఉద్దేశం.